జగన్ మీద దాడులు చేసినప్పుడు సంస్థలను దుర్వినియోగం చేయలేదా అనేది ప్రజలు అంటారు. జగన్ మీద కూడా అదే కదా, ఇప్పుడు జగన్ మొత్తుకుంది అదే కదా. ఏమండి మ్యాచ్ ఫిక్సింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలిసి ఒక శాపం ఉంది. జీవితంలో నిజాలు మాట్లాడితే తలకాయ 1000 ముక్కలు చచ్చిపోతారో ఎవరో చెప్పారంట జ్యోతిష్కుడు. అందుకే ఆయన పొరపాటున ఆయన చనిపోయే వరకు ఎప్పుడు నిజాలు చెప్పడు. అందులో ఇదొకటి. ఆయన వ్యవస్థల మీద నమ్మకం ఉందా? వనజాక్షి అని ఒక ఆమె తెలుసు కదా మీకు, తహసీల్దార్, మోస్ట్ హానెస్ట్ ఉమెన్ డ్యూటీ. అలాంటి మనిషిని వాళ్ళ పార్టీ వాళ్ళు పట్టుకుని కుక్కను కొట్టారు. చీర చింపారా, జాకెట్ చింపారా, నడుము మీద కుట్టారా, కాళ్ళ మీద కుట్టారా, కాళ్ళతో తన్నారా, ముఖం మీద తన్నారా, ఏడ్చుకుంటూ మీడియా ముందుకు వచ్చి లైవ్లో ఏడుస్తూ చెప్పింది ఆ మహాతల్లి. మరి వ్యవస్థ నిర్వీర్యం కాకూడదు కదా. మరి చంద్రబాబు ఎందుకు ఆమెను కొట్టిన వాళ్ళలో చంపడానికి ప్రయత్నించే వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు కేసు పెట్టలేదు, జైలు పంపించలేదు? ఆ వ్యవస్థను ఎవడు మెయింటైన్ చేశాడు? జగన్ గారిని ఇప్పుడు హత్య చేయడానికి వస్తే లక్కీగా బతికితే కోడి కత్తి కేసు అంట. హత్య కేసుల్లో కోడి కత్తి కేసా? ఇది ఆంధ్రజ్యోతిలో కూడా రాస్తారా? ఇప్పుడు ఇదే కత్తిపోటు చంద్రబాబు కొడుకు లోకేష్ తెలియదు అనుకోండి, కోడి కత్తి కేసు రాస్తాడా ఆంధ్రజ్యోతాడు? ఈ పాటికి వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉండేదా? వైజాగ్ ఎయిర్పోర్ట్ ధ్వంసం అయిపోయేది. ఇదే పోటు కానీ చంద్రబాబు కొడుకు తగిలి ఉంటే, కనీసం ఇదే పోటు రాధాకృష్ణ కొడుకు తగిలినా ధ్వంసం అయిపోయింది. రాష్ట్రం ఫ్రంట్ పేజీలు పెద్ద పెద్ద బొమ్మలు వచ్చాయి, పెద్ద బొమ్మలు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ బచ్చా ఆయన దృష్టిలో జగన్మోహన్ రెడ్డి. పైగా వాడు అడ్డం వస్తున్నాడు గంటలో నలకలాగా. ఏసైతే పోలా, లక్కీకి బతికాడు. ఇప్పుడేమన్నారు? కోడి కత్తి కేసు. అరే ఒక మనిషి మోస్ట్ వాల్యుబుల్ పర్సన్, క్యాబినెట్ ర్యాంక్ హోల్డర్, స్టేట్ ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఉన్న ఎమ్మెల్యే కూడా దొబ్బుకెళ్ళావు, 23 మందిని కొనుక్కెళ్ళావు సిగ్గు లేకుండా. నువ్వు ఎథిక్స్ గురించి, నువ్వు వ్యవస్థల గురించి, నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు. ప్రజాస్వామ్యం ఎప్పుడైతే నువ్వు రాజకీయ నాయకుడికి పుట్టావో ఆ రోజే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఆంధ్రదేశంలో. కొత్తగా నువ్వు చెప్పేది ఏంటి? వ్యవస్థను నువ్వే చెప్పావు. మొత్తం హత్యలు చేశావు. ఇంకే వ్యవస్థ లేకపోతే పైకి నువ్వు ఉన్నంతకాలం లేకపోతే. మల్లెడు మహానుభావుడు వచ్చి ముఖ్యమంత్రిగా ఏ జగన్లాంటి వస్తే మళ్ళీ కొంచెం ఇంజక్షన్ వేసుకుని ఊపిరి పీల్చుకునేలా చేస్తాడేమో ప్రజాస్వామ్యాన్ని. నువ్వు ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ఇప్పుడు మాట నేను ఈరోజు కొత్త అబద్ధం బాగుంది అనుకుంటాను. నేను ఇప్పుడు ఈరోజు మా ఆవిడ కొత్త కోరునింది భలే ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొత్త అబద్ధం అయ్యాడు భలే. ఈ కొత్తగా ఉంది, పాతానికాడు కొత్తగా ఉంది. వ్యవస్థల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. సిబిఐ కేసు ఎవరు పెట్టారండి? అధికార పార్టీలో ఉన్న చంద్రబాబు పెట్టించాడా ఎర్రనాయుడుతో? కాంగ్రెస్లో ఉన్న ఎవరు పెట్టించారు? శంకరరావు గారు పెట్టారా? మరి ఇప్పుడు సేమ్ అదే కదా ఆర్కే చేసింది. ఆర్కే కోరికలతో ఏమన్నారు? ఏమండి ఇతను ఒక పార్టీ మనిషి కేవలం రాజకీయ కక్షతో కేసు పెట్టాడు చంద్రబాబు మీద, కేసు కొట్టేయండి అన్నారు సుప్రీంకోర్టులో. నిన్న కేసు కొట్టారు సుప్రీంకోర్టు. ఇది ఉంటుంది, జనవరి ఫిబ్రవరి నుంచి దీన్ని అటెండ్ అవుతాం అని చెప్పారు. మరి ఇదే విషయంలో సిబిఐ నువ్వు చేశావు. నీకు నాకు చాలా తెలుసు, నిజాలు తెలుసు, సాక్ష్యాలు లేవు. నీకు ఎన్ని వ్యవస్థల్లో నీ మనుషులు ఎంతమంది ప్లాంట్ అయి ఉన్నారో అది సరిగ్గా సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తా. ఎప్పుడంటే ఇక నేను బతికినా బతకపోయినా వేస్తే వృధా అన్న రోజుల్లో ఈ అన్నీ చెప్తా మీ గురించి. ఏ వ్యవస్థల్లో మీరు ప్లాంట్ చేయబడ్డ మనుషులు ఉన్నారో నాకు తెలుసు, పేర్లతో సహా. నాకెక్కడో సంస్కారం అడ్డొచ్చి వాళ్ళ కుటుంబాలు నాకు గుర్తొచ్చి, ఆ ఆడకూతుడు నాకు గుర్తొచ్చి నేను మాట్లాడటల్లా. ఎందుకంటే రాజకీయం అంటేనే దరిద్రం అనే లెవెల్లో మీరు తీసుకొచ్చారు. నా దృష్టిలో రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్ నా దృష్టిలో. కానీ నువ్వెన్ని డ్రామాలు ఆడినా నేనంటాను. అందుకని ఇక్కడ తెలంగాణ బిడ్డలకు కానీ ఆంధ్ర బిడ్డలకు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ ఇన్ ఇండియా కేసీఆర్. నాకే కేసీఆర్ బంధువు కాదు, నేను కమ్మోడు అయినా ఎలమదొర, నాకే బంధుత్వం లేదు. ఏ ఒక్కరోజు నా లైఫ్లో మరి కేసీఆర్ కలవడా, షేకాన్ని కూడా ఇవ్వాల. నేనంటే ఇష్టం కేసీఆర్, అయినా నేను వెళ్ళి కలవాలి. ఎప్పుడు నాకు చెప్చాగిరి వద్దు, నాకే పని వద్దు, ఏ పార్టీలో జారను. ఎందుకు కేసీఆర్ని నేను కూడా విమర్శించా తెలంగాణ టైంలో. మీరు ఎన్నేం చేసుకోండి, ప్రజల జోలికి రాకండి నేనే అన్నాను కేసీఆర్ని. నేను ఎక్కడ గుడ్డో
ఆ గుడి తీసుకుంటా, ఎక్కడ బ్యాటో దాన్ని పక్కన నెట్టమనే చెప్తా. కానీ యాజ్ పొలిటికల్ లీడర్, యాజ్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం ఇన్ ఇండియా. ఇంకా చెప్పొచ్చు ఓన్లీ బెస్ట్ సీఎం అన్నా ఆశ్చర్యపడక్కర్లా. అంత బాగా చేస్తున్న షార్ట్ టైంలో ఒక ప్రాజెక్ట్కి 80,000 కోట్లు పైగా ఖర్చు పెట్టి ఆ కాళేశ్వరం పూర్తయింది. రేపు 2 పూర్తవుతుంది బికాస్ ఆఫ్ కేసీఆర్. పూర్తయితే సగం తెలంగాణ బాగుపడుతుంది, సగం తెలంగాణ. అబద్ధం ఎవరో చెప్పారంటే వచ్చిన చొక్కా పట్టుకోమనండి. అంత గొప్ప రాజు చేస్తున్నారు కదా. ఇంతకంటే ముందు ఇంతకంటే గొప్పలు ఎవరు చేశారా? మీరే చెప్పండి. కేసీఆర్ కంటే ఇలాంటి ప్రాజెక్టులు ఎంతమంది పలానాలు చేశారు బై అని చెప్పండి. కోదండరామ్ గారు చెప్పండి. నేను అంటాను కోదండరామ్ గారు పెద్ద ప్రొఫెసర్, మంచివాడు, నాకు ఇష్టమైన వాడు కూడా, జీనియస్. ఏ తొందరపాటుతో మీరు కమిషన్లు తీసుకుంటారన్నారు కాళేశ్వరంలో? మీలో ఉంటే అనకూడదు. నాలాంటి రోడ్డు మాకు వెళ్ళే పారంబొక్కలు అనొచ్చు. మీరు అటు కదా, మీరు జీనియస్. మీ దగ్గర పర్టికులర్గా ఈ పేపర్లు నా దగ్గర ఉన్నాయి. ఇదిగో కేసీఆర్కి పలానా సుబ్బారెడ్డో, పలానా పుల్లయ్యో, పలానా రంగయ్యో ఇదిగోండి ఈ 30 కోట్లు ఇచ్చి పంపించారు, ఈ 30 కోట్లు నేను పట్టుకున్నా చెప్పండి. పబ్లిక్గా పెట్టండి. వెంటనే కాంగ్రెస్ గెలుస్తుంది, నేను కాంగ్రెస్ కొట్టేస్తాను. ఈరోజు పెట్టండి. మీరు ఢిల్లీలోకి వెళ్ళక్కర్లా. ఎందుకు వెళ్ళటం? తిరగడం దేనికి? వేస్ట్. మీరు ఏ నోటుతో అన్నారో, ఎన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి అన్నారు మీరు. ఆ కాళేశ్వరంలో కమిషన్ తీసుకోవడానికే పెంచాడు రేట్లు అన్నారో, అవన్నీ మీరు బయట పెట్టండి సార్. పలానా చోట పలానా గెస్ట్ హౌస్లో ఈ 20,000 కోట్లు దాచిపెట్టాడు కేసీఆర్. అడ్రస్ చెప్పండి. పోనీ కనీసం అడ్రస్ చెప్పండి. మీరు రావట్లా, మీ ఓపికలతో ఇంట్లో ఉండండి. కోదండరామ్ గారు అడ్రస్ చెప్పండి. ఇదిగో 20,000 కోట్లు పలానా ఇంట్లో దాచిపెట్టాడు, అతను కూడా ఎలమదొరే అని అడ్రస్ ఏముందా? నేను తీసుకొస్తాను కావాలంటే. మీరు మొత్తం కాంగ్రెస్ డంపింగ్ 119 మీరే గెలుస్తారు. కేసీఆర్ కూడా ఓడిపోతాడు. మీరు 20,000 గారు పట్టించుకున్నారంటే 20,000 కోట్లు. కరెక్ట్ కాదు సార్. ఐ రెస్పెక్ట్ యూ. మాలాంటి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఉందా ప్రూఫ్ ఎమ్మడి తీసి బయట పెట్టండి. ఎందుకు చంద్రబాబు అంటున్నాను? చంద్రబాబు నాయుడు ఏ రోజు ఇంతవరకు అవినీతి పురుడు అల్లా, మోసగాడు అంటున్నా, వెన్నుపోటుదారుడు అంటున్నా, చీటలు అంటున్నా. ఎందుకంటే రామారావు చంపాడు కాబట్టి, రామారావు పార్టీ లాక్కున్నాడు కాబట్టి. ఏ రామారావు పార్టీ లాక్కున్నాడు అదే రామారావుకి విలువలు లేవు అని స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి. ఇది మానవత్వం ఎవరు మాట్లాడకుండా మాటలు కాబట్టి నా హక్కు వచ్చింది. ఎందుకంటే నేను ఈ దేశ పౌరుణ్ణి, ఓటర్ని. అంటే నా ప్రభుత్వం బాగుండాలి, నా ప్రజాస్వామ్యం బాగుండాలి, నా దేశం బాగుండాలి అనుకున్నవాడిని, ఈ దేశాన్ని పాటు చేస్తున్నవాడిని, ఈ ప్రజాస్వామ్యం నాశనం చేస్తున్నవాడిని నేను తిడతా, నేను విమర్శిస్తా, వెళ్ళి చూపిస్తా. అందుకే చంద్రబాబును విమర్శిస్తున్నా. చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కక్షలు నాకేమీ లేవు, తల్లి సాక్షిగా. దట్ ఓన్లీ ఐ కెన్ సే.